దేవుడు మొట్టమొదటిగా మానవునికి ఈ భూమి మీద ఆదాము అవ్వలను సృష్టించి తన యొక్క సంకల్పాన్ని నెరవేర్చాలని తన ఉద్దేశమై ఉంటున్నది. దేవుడు ఈ యొక్క భూమినే మరి మానవుడు తప్పు చేయనటువంటి ఆదాము తప్పు అడుగు వేయనటువంటి ఆ సందర్భంలో మానవునికి కష్టం అనేటువంటిది, బాధలు అనేటువంటివి, ఎండ దెబ్బ నుండి మరి మానవుడు అలసిపోవలసిన పరిస్థితి, వర్షము నుండి మరి నీడకు వచ్చేటువంటి పరిస్థితి ఆ రోజుల్లో లేదు. ఎప్పుడైతే ఆదాము తినవద్దన్న పండు తిన్నాడో, మానవుడు కష్టపడి పండించి పంట తినవలసినటువంటి అవసరత వచ్చింది. మరి అప్పటి నుండి మానవుడు తన శరీరాన్ని దాచుకోవలసిన పరిస్థితి వచ్చింది. అంత మాత్రమే కాకుండా మరి నివసించడానికి మరి గృహము నిర్మించుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ గృహం అనేటువంటిది మరి ఆదాము తప్పు చేయకపోతే ఈరోజు ఇంత వ్యయ ప్రయాసాలు వచ్చి గృహము కట్టే అవసరత లేదేమో అని నేను అనుకుంటున్నాను. ప్రియులారా, మరి ఆ రోజు నుండే మరి ఇటుకలు చేస్తూ ఇండ్లను నిర్మించడం జరిగింది. మొదటి ఆ దినాల్లోనే బాబేలు గోపురం కట్టారు. అంటే మనుషుడు తన గూడును ఏర్పాటు చేసుకోవటువంటి పరిస్థితులు ఏర్పడినవి. ఈరోజు పక్షులు మరి జంతువులు ప్రతిదీ కూడా తనకు నివాస యోగ్యాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాయి. నక్కలకేమో బొరియలు ఉంటాయి, ఆకాశ పక్షులకేమో గూళ్ళు ఉంటాయి. ఇలా భూమి మీద ఉన్న ప్రతి జీవి మరి ఫలించడానికి నివాస గృహాలు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాయి. అలాగే మరి మానవుడు కూడా నివాస యోగ్యమైనటువంటి గృహాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి అవసరత వచ్చి ఉంటున్నది. మరి ఏది ఏమైనా దేవుడు మొట్టమొదటగా తాను గృహాన్ని నిర్మించుకున్నాడు. ఆ గృహమే ఆదాము శరీరం. ఆ గృహంలోనికి ఆయన ప్రవేశం చేశాడు. మరి యెహోవా కట్టినటువంటి ఇల్లేమో మన దేహమైతే, ఈ దేహము మరి తలదాచుకోవడానికి ఉండవలసినటువంటి ఇల్లే మనం నిర్మించుకునేటువంటి ఇల్లు. ఆ ఇల్లు నిర్మించుకునే పద్ధతులు కాలాన్ని బట్టి మరి పరిస్థితులను బట్టి అనేక విధాలుగా మార్పులు చెందుకుంటూ వచ్చాయి. ఒక 50 సంవత్సరాల క్రితము ఇలాంటి నివాస గృహాలు లేవు. 100 సంవత్సరాల క్రితము, అలా 1000 సంవత్సరాల క్రితము పూరి గుడిసెలు, ఇలా మానవుడు కాలాన్ని బట్టి తన జ్ఞానము పెంపొందించుకున్న దాన్ని బట్టి మరి అంతకంతకు అభివృద్ధి చెందుతూ నివాసానికి అనుకూలము ఉండేటువంటి ఇండ్లను నిర్మించుకుంటూ ఉన్నాడు. మరి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ప్రతి మనిషినికి తలదాచుకోవడానికి ఒక గూడు అనేటువంటిది అవసరం, ఒక నీడ అనేటువంటిది అవసరం. కనుక ఆ గూడు మరి ఎందుకు అనంటే కుటుంబాన్ని నడిపించడానికి, ఆ కుటుంబము సమాజంలో ఉన్నత స్థానంలో ఉండడానికి, ముఖ్యంగా ఈ కుటుంబము ద్వారా మరి ఇంటి ద్వారా ఈరోజు దేశం బాగుపడాలి, ప్రపంచం బాగుపడాలి, రక్షింపబడాలి, ఆత్మలు రక్షింపబడాలి, దేవుని ఉద్దేశం నెరవేర్చబడాలి అని అంటే కుటుంబము మరి మొట్టమొదటగా తన పిల్లలు వారు దేవునిలో ఎదిగినట్లయితే తన పక్కన ఉన్నటువంటి వారు, తన వాడ, తన గ్రామము ఇలా దేవునిలో ఎదగడానికి ఉపయోగపడుతూ ఉంటున్నది. కాబట్టి మరి ఈ గృహం అనేటువంటిది మరి దేవునికి మహిమకరముగా ఉండడానికి దేవుడు గృహాన్ని ఆశీర్వదించాడు. గృహం అనేటువంటిది విత్తనము, ఈ 2 విషయాలు దేవుడు తెలియపరిచాడు. దేవుడిచ్చినటువంటి స్వాస్థ్యము అని అంటున్నాడు.
బహుమానము పిల్లల్ని దేవుడిచ్చే బహుమానము స్వాస్థ్యము అన్నాడు. అలాగే విత్తనాలు ఈరోజు ఉంటేనే మనం బ్రతుకుతున్నాము. ఆ విత్తనాలు తినడానికి మనం నివసించడానికి ఒక గృహము కూడా అవసరమై ఉంటున్నది. కనుక మరి చాలా సంవత్సరాలు చిరంజీవి గారు ఈ యొక్క పట్టణానికి వచ్చి మరి అద్దె ఇంటిలో రెంట్కు ఉంటూ సొంత గృహాన్ని నిర్మించుకోవాలని దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆలోచనను బట్టి, వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క ఆర్థిక స్తోమతను బట్టి, మరి చాలా కష్టమైన పరిస్థితి అయినప్పటికీ దేవుడు తనను దీవించి చక్కని గృహాన్ని ఈ దినమున దేవుడు తన స్వాధీనం చేసి ఉన్నాడు. అందును బట్టి నేను దేవుని మహిమపరుస్తూ ఉన్నాను. మరి ఆ కుటుంబానికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి తన కుమారుడు తేజస్సు కూడా చక్కగా దేవునిలో ఎదుగుతూ ఉన్నాడు. ప్రియులారా, మరి బైబిల్లో చూసినట్లే అయితే అనేక గృహాలు దేవునికి మరి ప్రార్థన మందిరాలుగాను, దేవుని వాక్యాన్ని బోధించేటువంటి బోధనాశాలలుగాను మరి ఉపయోగపడినట్లుగా మనం చూస్తాం. ఎందరో భక్తులను మనం చూస్తాం. దైవ సేవకులకు ఆశ్రయం ఇచ్చినటువంటి గృహాలుగా మనం చూస్తాం. మరి అలాంటి గృహముగా మరి మహాపట్టణములో చిరంజీవి గారి గృహము ఉండాలని నేను మరొకసారి మరి తెలియపరుస్తూ దేవుని మహిమపరుస్తూ విచ్చేసిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.